హలో ఫ్రెండ్స్. అందరికీ అయితే శుభోదయం. ఈరోజైతే మరొక లాంగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తున్నాం. ఈరోజైతే ఒక స్విగ్గీ ఇన్స్టామార్ట్ డెలివరీ బాయ్ ఆ డే అయితే ఎలా స్టార్ట్ అవుతుంది, ఒక డెలివరీ రావడానికి వాడికి ఎన్ని స్టెప్స్ అయితే ప్రాసెస్ చేయవలసి ఉంటుంది, ఈ స్టెప్స్ అన్ని మనం స్టెప్ బై స్టెప్ వివరంగా అయితే చూద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వీడియోకి వెళ్ళే ముందు ఈ వీడియో కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నాకు చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ని కమెంట్ రూపంలో తెలియైతే చేయండి. కమెంట్స్ అయితే చేయండి. ఏమాత్రం ఆలస్యం హలో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. కారణం ఏంటంటే మమ్మీకి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందన్నమాట. రికవరీ అయినంత వరకు నేను చూస్తున్నాను. మధ్యలో వీడియోస్ తీయడానికి అయితే వీలు పడలేదు. మరి చాలా రోజులు అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే నేను నా స్టోర్కి వెళ్తున్నాను. నేను పనిచేసే స్టోర్కి అయితే వెళ్తున్నాను. లెట్స్ గో. ఇప్పుడు మార్నింగ్ 6:27 అయింది. 6:27కి అయితే మనం స్టోర్కి వచ్చాం. ఇది మన స్టోర్ అన్నమాట. నేను పనిచేసే స్టోర్ ఇది. ఇక్కడ కుర్రోళ్ళు అందరూ ఉంటారు. మనం స్టార్టింగ్ రాగానే స్విగ్గీ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇవ్వండి, మనం రాగానే డ్యూటీ ఫస్ట్ అయితే బుక్ చేసుకోవాలి. మన షిఫ్ట్స్ ఉంటాయి. మనకి ఏ షిఫ్ట్ కావాలో ఆ షిఫ్ట్ బుక్ చేసుకొని టిక్ కొట్టుకొని బుక్ చేసుకొని ఆన్లైన్లోకి వెళ్తే మనం డ్యూటీ స్టార్ట్ అయినట్టమాట. ఇవ్వండి, ఆన్లైన్లోకి వెళ్ళిపోయాం అండ్ మన డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఆర్డర్స్ అయితే వస్తాయి. ఎవరైనా బుక్ చేసుకుంటే మనకు ఈ ఆర్డర్స్ వస్తాయి. ఈ ఆర్డర్స్ ఎలా ఉంటాయంటే మూడు సార్లు యాక్సెప్ట్ చేయాలి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే. 3 సార్లు యాక్సెప్ట్ చేసుకుని 3 సార్లు మనకి వస్తాయి నోటిఫికేషన్స్. 3 సార్లు యాక్సెప్ట్ చేసుకుంటే మనకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అవన్నీ మీకు చూపిస్తాను. ఇదంతా పార్కింగ్ స్లాట్ అన్నమాట. ఇప్పుడు మా కొలీగ్స్ ఉంటారు కదా, మా కొలీగ్స్ అంతా పార్కింగ్ స్పాట్. ఇదంతా ఇక్కడ బైక్స్ అవి పార్క్ చేసుకుంటారు. అట్లా ఇంకా ఎవరు రాలేదు. అంటే చాలామంది వచ్చేస్తారు, అందరూ రైడ్స్కి వెళ్ళినట్టు ఉన్నారు. పైన మా స్టోర్, నేను పనిచేసే స్టోర్ పైన. ఆర్డర్ రాగానే మీకు ఇక్కడ మనకి రింగ్ వస్తుంది అన్నమాట. ఆన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి రింగ్ అయితే వస్తుంది. ఇవ్వండి, మనకైతే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. ఇక్కడ ఇది క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇది మన ఎక్స్పెక్టేషన్ డేట్. యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేసి రీచ్ పికప్ లొకేషన్ నొక్కుతాం. అంటే మన స్టోర్కి వచ్చాయి అనమాట. ఇక్కడ ఎస్ అని నొక్కుతాం. అంటే మన ఫస్ట్ నోటిఫికేషన్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు ఏంటంటే పైన మన కుర్రోళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఐటమ్స్ పిక్ చేస్తారో వాళ్ళు మన ఐటమ్స్ పిక్ చేసి అరేంజ్మెంట్స్ అయితే పెడతారు. మన పైకి వెళ్తున్నాం. ఇది మన స్టోర్, నేను పనిచేసే స్టోర్. ఇక్కడ సెకండ్ నోటిఫికేషన్ వస్తుంది. సెకండ్ నోటిఫికేషన్ వస్తే ఆల్ పికప్ అయిపోయింది. ఇదిగోండి. ఇప్పుడు మన కాలంలో పెడతారు. బ్లాక్స్లో ఉంటాయి. ఇక్కడ 1 2 3 బ్లాక్స్. ఆ బ్లాక్స్లో అయితే ఐటమ్ పెడతారు. మనం తీసుకుని డెలివరీ ఇచ్చేయడమే. ఇక్కడ ఎలాగ ఉంటుందంటే లోపల అసలు వీడియో అయితే షూట్ చేయలేము. లోపలికి అయితే మీకు చూపించలేను. బట్ మీకు మేము ఎంత స్పీడ్గా అయితే మీకు ఐటమ్స్ తెచ్చేస్తున్నామో అంతకన్నా డబల్ స్పీడ్తో లోపల ఎవరైతే ఐటమ్ పిక్ చేస్తారో వాళ్ళు అంత స్పీడ్గా పిక్ చేస్తున్నంత వరకే పిక్ చేస్తున్నారు కాబట్టి మీకు అంత స్పీడ్గా తెచ్చివ్వగలుగుతున్నాం. వాళ్ళ హార్డ్ వర్క్‌కి మీరు కమెంట్‌లో తప్పకుండా సూపర్ అనో లేకపోతే మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ చేయండి. వాళ్ళ కోసం సూపర్ అని కమెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా! ఇదేంటంటే ఫస్ట్ బ్లాక్‌లో ఏ కాలమ్‌లో అయితే మీ ఐటెమ్స్ ఉంటాయో అది చూపిస్తది. సెకండ్ ఎన్ని బ్యాగ్స్ చూపిస్తది. థర్డ్ ఎన్ని ఐటెమ్స్ అని చూపిస్తది. ఈ 3 వెరిఫై చేసిన తర్వాత ఆ కవర్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఉండి కింద నంబర్స్ ఉంటది.
సో లాస్ట్ 4 డిజిట్స్ మన ఫోన్‌లో ఎంటర్ చేస్తే, మేము మీకు తెచ్చివ్వాల్సిన అడ్రెస్ అయితే మాకు డిస్‌ప్లే అవుతది. మేమైతే మీకు తెచ్చిస్తాం. ఒకవేళ ఆ నంబర్ పని చేయకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఎక్కడికైతే తేవాలో మీరు ఫీడ్ చేసిన డెలివరీ మాకొస్తది. అదే సారీ మీరు ఫీడ్ చేసిన అడ్రెస్ మాకొస్తది. సో, ఆ అడ్రెస్ మేము తెచ్చి మీకు డెలివరీ ఇచ్చి ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇవ్వండి మన ఆర్డర్ అయితే పికప్ అయిపోయింది. సో మనం ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ డోర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తే ఫస్ట్ ఏ రైడ్ కంప్లీట్. సో మనకి ఎలాగుంటుందంటే ఫస్ట్ 2 రైడ్స్, ఫస్ట్ 3 రైడ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ 3 రైడ్స్కి మనకి ఇది అడుగుతుంది అన్నమాట, వెరిఫికేషన్ అడుగుతుంది. సో మనం టీ షర్ట్ వేసుకున్నామా లేదా అని మన ఫేస్తో పాటు మనం క్లియర్గా పెట్టాలి. ఫస్ట్ సెకండ్ ఏంటంటే విత్ బ్యాగ్, ఒక బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్తో మన ఫేస్ అంతా కనబడినట్టు మనం పెట్టాలన్నమాట, వెరిఫికేషన్ పెట్టాలి. ఈ రెండు సరిగ్గా లేకపోతే వాళ్ళు వార్నింగ్స్ ఇస్తారు, మనం అప్పటికి వినకపోతే ఫైన్ కూడా వేస్తారు. సో ఇది సో మనం ఇక్కడ మ్యాప్స్ చూసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మ్యాప్స్ ఉంటుంది, మ్యాప్ స్టార్ట్ అవుతుంది. Head southwest, then turn right. సో మ్యాప్ బట్టి వెళ్ళి మనం ఇచ్చేయడమే, అడ్రస్కి వెళ్ళి మనం ఫస్ట్ డెలివరీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. Slide left onto P85. సో మనం దగ్గరికి వచ్చామన్నమాట, మనం ఫస్ట్ డెలివరీ కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. మనకి మ్యాప్స్ పెట్టుకోవడానికి తెలియదు కాబట్టి దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఇలా పట్టుకుంటాను అనమాట, ఈ చేతిలో పట్టుకుని డ్రైవ్ చేసుకుంటాను. బట్ ఇది రిస్కే, బట్ నాకు అలవాటు అయిపోయింది, మరి హోల్డర్ లేదు కదా. In 100 meters, continue straight. సో ఫస్ట్ ఆర్డర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రొసీజర్ ఎలా ఉంటదంటే, ఫస్ట్ 3 ఆర్డర్స్‌లో ఫస్ట్ రైడ్‌కి యాక్చువల్లీ అప్పుడప్పుడు రివర్స్‌లో కూడా అడగొచ్చు. ఫస్ట్ రైడ్‌లో అయితే మనకి టీ షర్ట్‌తో యేసుకొని స్నాప్ అయితే పెట్టాలి క్లియర్‌గాని. సెకండ్ రైడ్‌కి లేకపోతే థర్డ్ రైడ్‌కి మాత్రం ఈ రెండిట్లో ఒక రైడ్‌కి విత్ బ్యాగ్ అలాంగ్ విత్ టీ షర్ట్ స్నాప్ అయితే కంపల్సరీ పెట్టవలసి వస్తది. పెట్టకపోతే మన మీద యాక్షన్ అయితే తీసుకుంటారు. అదే ఫైన్ యేస్తారనమాట. సో, ఇలా ఫోటో పెట్టేసిన తర్వాత కస్టమర్‌కి కాల్ చేసి మనం డెలివరీ అయితే చేసేస్తాం. సో, ఇలా ఫోటోస్ ఓన్లీ ఫస్ట్ 3 రైడ్స్‌లోనే మనకుంటది. తర్వాతేంటి యాజ్ యూజువల్ మనం డెలివరీ ఇచ్చేసిన తర్వాత కంప్లీట్ చేస్తే అమౌంట్ అయితే పడిపోతది. సో, మనకైతే డెలివరీ అయిపోయిన తర్వాత అమౌంట్ అయితే పడతది. సో, ఇలాగైతే అమౌంట్ అయితే పడిపోద్దన్నమాట. సో, ఈ అమౌంట్ మన అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడానికి వితిన్ 48 అవర్స్‌లో మన అకౌంట్‌లోకైతే క్రెడిట్ అవుతదన్నమాట. ఇది ప్రొసీజర్. సో మనకు ఫస్ట్ డెలివరీ అయితే అయిపోయింది. సో ఇలాగైతే మనం స్టార్టింగ్ ఒక డెలివరీ బాయ్ డే అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది ఈరోజు వీడియో. సో వీడియో ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసుకుంటే ఏంటంటే మాకు ఇంకా మంచి వీడియోస్ తీయాలి, ఇంకా మోటివేషన్ వస్తుంది అనమాట చేయడానికి. అండ్ అలాగే మీ అభిప్రాయాలు ఏమంటే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. సో ఇదేనమాట ఒక డెలివరీ బాయ్, అదే ఒక స్విగ్గీ ఇన్స్టామార్ట్ డెలివరీ బాయ్ స్టార్ట్ డే అయితే ఇలాగే అవుతుంది. సో అదే ఈరోజు వీడియో. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నాకు చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో అది మీ సపోర్ట్ వల్ల నాకైతే ఇంకా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది తీయడానికి. సో అదనమాట ఈరోజు వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్. మీ వన్ లైఫ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.